ఆపద కాలంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 35 మంది లబ్ధిదారులకు సుమారు 35 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. గత 2 ఏళ్ల కాలంలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందించామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సహాయం అందించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆసుపత్రి పాలై అప్పుల ఊబిలో ఉన్న మాకు ఎమ్మెల్యే చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ అందటం ఎంతో సంతోషంగా ఉంది. అప్పులు తీర్చుకోవడానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు బండారు మదన్, కార్యదర్శి వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, నల్లూరి రవి, వీరు యాదవ్, కాశీరావు, కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు వెంకట్రావు, మోహన్ రావు, వరలక్ష్మితో పాటు వివిధ డివిజన్ల అధ్యక్షులు, టీడీపీ నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉండు మల్లేశ్వరి సంగపాటి గీత పులల చెరువు రమాదేవి కోడూరు బంగారయ్య సుదర్శి స్వప్న ఈదర తేజస్విని ఒక సైడ్ పంపించాను కోసూరు పద్మావతి బీజం షేక్ బెనజీర్ రెడ్డి గారు ఇటు వచ్చేయండి. రావూరి అరుణ్చంద్ షేక్ రజియా ఉండండి. వజ్ర నవ్యవాణి చీర్ల రాములు చేవూరి హనుమంతరావు చేవూరి ఆదిలక్ష్మి కాళిశెట్టి సురభయ్య పారా ఆంజనేయులు షేక్ నాగూర్ షరీఫ్ కొత్తపల్లి వెంకటచరణ్ తేజ
ఎరిచెల శ్రీనివాసరావు షేక్ మహమ్మద్ రఫీ అది కూడా బ్యాగ్ తీసుకోవాలి. ఊరటి పుష్పవల్లి ఉల్లగడ్డి సాయి చైతన్య రామాల శిరీష వడ్లమూడి అంకమ్మ ఏదైతే సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈరోజు మళ్ళా 35 లక్షల రూపాయలు దగ్గర 35 మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక 40% 45% డబ్బులు వెనక్కి ఇచ్చే విధంగా మనం సిఎంఆర్ఎఫ్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దగ్గర 14-15 కోట్ల వరకు మనం వీటికి కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరిచేది, ఎవరైనా కూడా ఇబ్బందుల్లో ఉండి హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా బిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తీసుకొస్తే తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇదివరకు 5 సంవత్సరాలు ఈ పద్ధతే పెట్టల. ఇన్ని క్రైసిస్లో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ ఏదో విధంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాలను కూడా పెట్టి ఇన్ని ఇబ్బందుల్లో కూడా కంటిన్యూ చేసి ప్రతి నెల 2 టైమ్స్ దగ్గర 70-80 మందికి ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరున్నా కూడా దీనికి పార్టీలో లేకపోతే ఇంకోటో సంబంధాలు అనేది కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పువ్వాడ మధుబాబు, మాది చెరుగుంపాలెం 18వ డివిజన్. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్కి ఖర్చు దరిదాపులా 1.5 లక్ష ఖర్చు అయింది. దీంట్లో భాగంగా మేము ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. మాకు 40,000 రూపాయలు చెక్కు అసైన్ చేయడం జరిగింది. దీనికి జనార్దన్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమౌంట్ 56,000 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. సార్ నా పేరు సురేంద్రబాబు సార్. మా నాన్నగారికి బాగాలేకపోతే వెంకటరమణ హాస్పిటల్ చూపించుకున్నాను సార్. మా నాన్నకి చాలా సీరియస్ ఉంటే డాక్టర్ మొత్తం బిల్ వేయించి ఇచ్చారు సార్. మాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిస్తే ఎమ్మెల్యే గారు సాయం చేస్తారని తెలిస్తే ఇక్కడికి వచ్చాం సార్. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెడితే సార్ మాకు సాయం చేశారు సార్, సంతకం పెట్టించారు సార్. మాకు సాయం చేసిన చాలా థ్యాంక్ యూ సార్.